నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. యుద్ధరంగంలో ఓటమిని చవిచూసిన భారత్ అమెరికా ద్వారా శాంతి చర్చలకు ప్రతిపాదించిందని పాకిస్తాన్ వాదిస్తుంటే, మరోవైపు ఇది కొత్త భారత్, శత్రువుల ఇంట్లోకి దూరి కొట్టగల సామర్థ్యం మాకుంది అంటూ భారత్ గర్జిస్తోంది. అసలు ఏం జరిగింది? అగ్రదేశాల ప్రమేయం ఎంత? అప్పుల ఊబిలో ఉన్న పాకిస్తాన్ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది? ఈ వీడియోలో ఆ వివరాలు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అలాగే పాకిస్తాన్ సైనిక పటిమను చూసి భారత్ వెనకడుగు వేసిందని ఇస్లామాబాద్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ శాంతి కోసం అమెరికా రాజకీయ నాయకత్వం ద్వారా భారత్ చర్చల ప్రతిపాదనను పంపిందని, దీనిని పాకిస్తాన్ పెద్ద మనసుతో అంగీకరించిందని అక్కడి నేతలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధానమంత్రి మధ్య ఎలాంటి నేరుగా సంభాషణలు అయితే జరగలేదని స్పష్టమవుతుంది. ఈ వివాదంలో అమెరికా పాత్రపై కూడా స్పష్టత వచ్చింది. భారత్ అమెరికా మధ్య జరిగిన చర్చల్లో వాణిజ్యపరమైన ఒప్పందాలకు, ప్రస్తుత సరిహద్దు ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు అమెరికా అధ్యక్షుడికి పాకిస్తాన్ ప్రధానికి మధ్య కేవలం పరామర్శలతో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల భేటీ కాలేకపోతున్నామనే వివరణలు తప్ప యుద్ధ విరమణపై రహస్య ఒప్పందాలేవీ జరగలేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పాకిస్తాన్ జాతీయ గౌరవం పెరిగిందని ఆ దేశం చెప్పుకుంటున్నప్పటికీ లోపల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రోగ్రాం తదితర ఆర్థిక లోటులను పూడ్చుకోవడానికి పాకిస్తాన్ నేతలు మిత్ర దేశాల ముందు చేతులు చాస్తున్నారు. మేము అప్పుల కోసం స్నేహపూర్వక దేశాలను అభ్యర్థించాం, వారు మమ్మల్ని నిరాశపరచలేదు, కానీ అప్పు అడిగేవాడి తల ఎప్పుడూ వంగి ఉంటుందని మాకు తెలుసు అంటూ పాక్ ప్రతినిధులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ స్థాయి అధికారులు కూడా $1 బిలియన్ నిధుల కోసం విదేశాల్లో పర్యటించాల్సి రావడం గమనార్హం. మరోవైపు భారత్ తన వైఖరిని అత్యంత కఠినంగా వినిపిస్తుంది. పాకిస్తాన్ తన పాతకాలపు ఉగ్రవాద వ్యూహాలు ఇకపై సాగవని భారత్ హెచ్చరించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని, రెప్పపాటు కాలంలో శత్రువును మోకాళ్లపైకి తెచ్చామని భారత రక్షణ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇది కొత్త భారత్, ఎవరి అణ్వాయుధ బెదిరింపులకు భయపడదు, శత్రువు ఇంట్లోకి దూరి మరీ కొట్టే సత్తా మాకుంది అని భారత్ స్పష్టం చేస్తుంది. ఓవైపు అప్పుల కోసం తల వంచి బుకాయిస్తున్న పాకిస్తాన్, మరోవైపు దూకుడు తబాయిస్తున్న భారత్. ప్రపంచ దేశాల మధ్యవర్తిత్వం కేవలం శాంతి కోసమేనా, లేక ఇందులో తెర వెనుక రాజకీయాలు ఏమైనా ఉన్నాయా? ఏదేమైనా దక్షిణ ఆసియాలో శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదం అనేది అంతం కావాల్సిందే అన్నది జగమెరిగిన సత్యం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ, signing off for Sakshi Exclusive.